కంగారు పడకండి. అందరికీ ఆటోగ్రాఫ్ Sure, sure. నేను అతని ఫ్రెండ్ని. Welcome. నా sister అతను. ఇస్తానమ్మా, ఇస్తాను. Just a moment, please. ఈ ఇస్తాను కదా. Yeah, yeah. No hurry. No hurry. Oh, okay అమ్మా, okay అమ్మా, ఇస్తానమ్మా. చిన్న No hurry. చిన్న ఆటోగ్రాఫ్ ఈ ఆటోగ్రాఫ్ నాకేమిటా చేతి మీద ఆటోగ్రాఫ్ అడిగితే నాకేమిటా ఏమిటా నువ్వు హరిశ్చంద్ర ఆస్క్ హిమ్ టు గెట్ అవుట్. నువ్వు ఆగవయ్యా. ఏమిటి అసలు ఈ గొడవ? మీరు వచ్చేది ఎందుకో తెలుసా? పచ్చికల కోసం, ఆటోగ్రాఫ్ల కోసం కాదు. పదవయ్యా, పదవయ్యా. ఏమిటా వాడి గొప్ప పెద్ద పోజు వాడును ఆఫ్టర్ ఒక చిన్న ఆటోగ్రాఫ్ అడిగితే అందులో నేను ఇవ్వనంటాడా పైగా తోసి పారేస్తాడా ఊరికే పెరం మీద పోపులా చెరపట్లు ఆడిపోకండి నానా ఎవరా నీకు నాన్న అదే నానా నేను నీకంటే పొడుగ్గా ఉన్నంత మాత్రాన నేను నీ కొడుకుని కాకుండా పోతానా నువ్వు నా తండ్రి కాకుండా పోతావా? అర్థమైంది కదా నేను నీకు జన్మనిచ్చిన తండ్రిరా అలాంటిది ఓ చిన్న ఆటోగ్రాఫ్ అడిగితే ఇవ్వా అసలు ఈ కప్పు బాబాయ్ తప్పలేదు తప్ప అబ్బో అలా కదానా ఆ ఆడవాళ్ళ మధ్య నువ్వు నలిగిపోతావని. అంటే ఆడవాళ్ళు నాకంటే ముఖ్యమా నీకు నేచురల్ గా మా కుర్రాళ్ళకి అంతే కదా బాబాయ్. అంటే? అరే, అసలు నాన్న ఆవేశం మీద ఉంటే అలా ఎక్కేస్తావేంట్రా? నిజం చెప్పడం నా వీక్నెస్ అని నీకు తెలుసు కదా విజయ్. సరేలేరా ఇదంతా నాకు అనవసరం అసలు నాకు ఆటోగ్రాఫ్ ఎందుకు ఇవ్వలేదు చెప్పు ఏంటన్నా ఒక కొడుకు తండ్రికి ఆటోగ్రాఫ్ ఇవ్వడం అది అవమానం. అవమానం మరి అది అవమానం కాదురా గొప్ప అవకాశం అంతమంది జనం మధ్య కన్న కొడుకు దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకునే అదృష్టం ఎంతమంది తండ్రులకు ఉంటుందిరా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్ థ్యాంక్ యూ నాన్న. ఏంటి వీడు బోర్ బోర్ నేడుస్తున్నాడు ఏమైంది బాబు? మీ కమనీయ అనుబంధ దృశ్యాన్ని చూస్తుంటే ఎక్కడో అట్టడుగున ఉన్న నీళ్లు ఉర కుహరంలోంచి పెళ్ళుపికి కళ్ళలోంచి వరదలై ప్రవహిస్తున్నాయి విజ్జి. అవి ఇంకుపోయేదాకా అలా ఏడుస్తూ కూర్చో. నువ్వు రా నాన్న. అదిగో మన గ్యాంగ్ మ్యూజికల్ హార్న్ అక్కడ వాయిస్తుంటే గ్యాంగ్ లీడర్ నువ్వు ఇక్కడ ఉంటే ఎలా విజ్జి? నాన్న. go ahead, go ahead. Thank you. ఏంట్రా అందరూ గుంపుగా వచ్చేసారు? విజయ్ బాస్కెట్ బాల్ లో గెలిచిన సందర్భంగా మనం అందరం పొలవమంటూ ఎటైనా వెళ్ళి పార్టీ చేసుకుందాం. Sure. టెలిగ్రామ్ టెలిగ్రామా? ఎవరు బకెట్ అండేశారో ఏంటో. విజయ్ రేపు బెంగళూరు మైల్ అనిత వస్తోంది. Is it? Oh, I'm very happy. Sorry friends, ఈ రోజు మన పార్టీ క్యాన్సిల్. అదేంటి ప్రోగ్రామ్ మార్చేసావు? అనిత వస్తే విజయ్కి ఎవరు అక్కర్లేదు. అంతా అనితమయం, అనితే లోకం. ఇంతకీ అనిత ఎవరు? పదండి అమ్మాయి గారే ఏంటి అమ్మాయి గారే బాయ్ ఫ్రెండ్ గురించేనా నీకెలా తెలుసు? ఎక్స్పీరియన్స్ వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి నేర్చుకునే ఎక్స్పీరియన్స్ ఇదే మరి ప్లాట్ఫామ్ ఎక్స్పీరియన్స్ స్టేషన్ కి తప్పకుండా రావాలే రాలేదేంటి? ఆ టైమింగ్ మర్చిపోయి ఉంటాడులేండి నీకెలా తెలుసు? ఎక్స్పీరియన్స్ ఇదిగా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎక్కడ ఇరుక్కుపోయి ఉంటారు నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను ఆయన తప్పకుండా వస్తారులేండి ట్రాఫిక్ జామ్ అవుతుందని తెలుసు కదా కాస్త ముందు బయలుదేరద్దు రాని చెప్తాను. వస్తే ఏం చేస్తారు ఏంటి చెమేలేస్తారు అంతే కదా నీకెలా తెలుసు? ఎక్స్పీరియన్స్ ఇప్పుడు అలాగే అంటారు కానీ రాగానే ఎగిరికి అంతేసి వాటేసుకుని మనిషిని ఉక్కిరి బిక్కిరి చేసేరు. నన్ను కొట్టారేంటి ఈ సౌండింగ్ నాది కాదు మరి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్స్పీరియన్స్. సారీ ఓకే ఇప్పుడే రావడం నేను వచ్చి చాలాసేపు అయింది. మరి కనపడలేదే? కావాలనే కనపడలేదు. ఆ, నేను నీకు కనపడకపోతే అప్పుడు నువ్వు పడే టెన్షన్ ఆ టెన్షన్ లో నీకు వచ్చే కోపం ఆ కోపంలో నువ్వు పెట్టే బొంగమూతి ఏడు మొహం చూద్దామని చిన్న డెకరేషన్ ఇచ్చాను. విజయ్! ఓకే 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 చాలా తప్పు కానీ ఎక్స్పీరియన్స్ త్వరగా పాలేపో. ఇదో కొత్త ఎక్స్పీరియన్స్ అమ్మో నానా ఏంటి నాన్న అనితని లంచ్కి రమ్మన్నాను వచ్చిందా? రావటం అయింది తనే వంట చేస్తానని నడుపు బిగించి వంటింట్లో దూరటం అయింది అనిత వంట? ఆ నాన్న నాకెందుకు నాన్న ఇంత అన్యాయం చేస్తావు? అన్యాయమా? నేను నీకేం ద్రోహం చేశాను నువ్వు ప్రాణత్యాగాలు ప్రాణత్యాగమా? ఉడికట్టున్నావు? అనిత అనిత అంటున్నావు? నీ పాకశాస్త్ర ప్రావీణ్యం గురించి మా నాన్నకి వివరిస్తున్నా. నాన్న ఆ. ఎవడైనా సరే కత్తితో పొడిచాడు అనుకో ఆ. చచ్చిపోతారు, ఆ. బాంబు పేలి చచ్చిపోతారు, ఆ. యాక్సిడెంట్ అయిపోతారు. ఆ. కానీ అదేం తమాషాను ఆ. అనిత వంట తింటుంటే ఆ. మధ్యలో నుంచి ఏ బాధ లేకుండా హాయిగా అమ్మో, అంత talent ఆ? అయ్యో చాలా టాలెంట్. నువ్వేం నన్ను ఎగతాళి చేయక్కర్లేదు. ఏదో ఆడ మనుషులే నిల్లు కదా అని కమ్మగా వండి పెడదాం అనుకున్నాను. అదెంత బుద్ధి తక్కువ నాకు ఇప్పుడు అర్థమైంది. నీ బాడీ లంచ్ నాకేం అక్కర్లేదు. నేను వెళ్తున్నాను. ఏయ్! గుడ్ బై. అమ్మాయి Bye. అరే ఆపరా అరే దాన్ని ఎలా ఆపాలో నాకు తెలుసు నాన్న. నువ్వు బాపు గారితో దిగిన ఫోటో ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి చూపించు. No, 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 hey, hey.
ఆ ఫోటో ఇస్తారా రే ఏమ్మా అరే రే, ఏమ్మా, దూకదు, అరే పడిపోతావు. దూకినానా? తన హస్బెండ్ ఆడపిల్ల లేడు కదా. ఏయ్, రా, రా, jump చేయి, come on. ఓకే 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 Come on, you chicken, buck, buck, bike రా. ఓకే ఏం చేస్తాం చేసుకో నిన్ను నాన్న కొట్టావా నిన్ను Going back, I'll kill you. మర్యాదగా నా ఫోటో నాకు ఇవ్వు. ఇవ్వు. ఏయ్, ఇదిగో, ఇవ్వమంటుంది. ఇవ్వు. ఈ ఫోటో చూస్తుంటే నాకు గాల్లో తేలుతున్నట్టుంది. నాకు మాత్రం పర్వతాలు మోస్తుంటూ నిన్ను సారీ సారీ ఐ లవ్ దిస్ విజయ్ థాంక్యూ థాంక్యూ ఇట్స్ ఓకే నేను ఎలా ఉన్నా చెప్పు బాపు గారి పక్కన ఓ ఎర్రకోతి పిల్ల లేవు సారీ 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 అమ్మాయి గారు పాలండి అబ్బాయి గారు సేమియా అండి మీరు పంచదార వేసేసారంటే నేను జీడిపప్పు యాలిక్కాయలు వేసేసి పాయసం తయారు చేసి తినిపిస్తుందండి నీ భావన నాకు అర్థమైంది కానీ ఆ. నువ్వు వెళ్ళి భోజనాలు పట్టించు ఆ. మిగతా గ్రంథం నేను నడిపిస్తా నాన్న ఏ నాన్న మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందిరా ఆ ముచ్చట కూడా జరిపించేస్తే ఏం వచ్చుటానా అది ఏమిటో అది నువ్వు నేను చెప్తున్నా కదా ఏం లేదురా మీ ఇద్దరికి పెళ్లి జరిపించేస్తే ఓ పని అయిపోతుంది కదా అని పెళ్ళా? ఆ. ఎందుకురా ఎందుకు అలా పగలబడి చూస్తున్నారు? నేనేమన్నా జోక్ చేశానా ఇప్పుడు ఒరేయ్ నాన్న చెప్పదాయ్ కొంపదీసి మేము ఇద్దరం లవర్స్ అనుకుంటావా ఆ. పిచ్చి నాన్న జోక్ కాబట్టి ఏంటి అంటే మీరిద్దరు ప్రేమించుకోవట్లేదా ప్రేమ అరే, మళ్ళీ నవ్వుతారు ఓకే ఆపండ్రా. మరి మీరిద్దరు కలిసి తిరుగుతున్నారు కదా ఫ్రెండ్షిప్ క్లోజ్ గా మూవ్ అవుతున్నారు కదా ఫ్రెండ్షిప్ అంటే అన్నా చెల్లెలు టైపా కాదు పోనీ అక్క తమ్ముడు టైపా కాదు అయ్యి బాబోయ్ ఏది కాకుండా ఒక ఆడ మగ కలిసి తిరుగుతున్నారంటే అర్థం ఏంటండి అసలు అది ఎలా కుదురుద్దండి మగ మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అదో దారి ఆ. ఆడ ఆడ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అది ఓ దారి ఆ. ఇది ఏది కాకుండా ఆడ మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే ఆ, నాకేం అర్థం కావడం లేదండి ఒరే మట్టి బుర్రా నీకు అర్థం కాదు కానీ వెళ్ళి పని చూసుకోపో వాడే కాదురా అది మరి. ఆడ మగ మధ్య ఉన్న బంధం ఫ్రెండ్షిప్ అంటే ఎవ్వరు ఒప్పుకోరు ఎందుకు ఒప్పుకోరు ఏ ఫ్రెండ్షిప్ మాత్రం బంధం కదా ఇన్ఫాక్ట్ తన భావాలు నాకు నచ్చుతాయి నా భావాలు తనకు నచ్చుతాయి వీఆర్ ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫ్రెండ్స్ అని మీరు చెప్పుకున్న సొసైటీ నమ్మదురా సొసైటీ నమ్మించాల్సిన అవసరం మాకు లేదు ఇట్స్ నాట్ అవర్ ప్రాబ్లం మీకు ప్రాబ్లం కాదురా నాకు ప్రాబ్లం మీకు ప్రాబ్లం ఏంటి అంకుల్ ఏం లేదమ్మా ఇన్నాళ్ళు నువ్వు నా కోడలు అవుతావని మురిసిపోయాను ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ అవటం వల్ల అది కుదరటం లేదు ఇప్పుడు వీడికి పెళ్ళాన్ని ఎక్కడ వెతకాలని డోంట్ వరీ అంకుల్ విజయ్ కి పెళ్ళాం ఎక్కడో పుట్టే ఉంటుంది హలో పెళ్ళాం స్టాప్ ఇట్ అంకుల్ మీకు కోడల్ని తెచ్చే బాధ్యత నాది హార్టీ కంగ్రాచులేషన్స్ మై డియర్ సన్ అమ్మాయి పేరు వాళ్ళ నాన్నగారి పేరు వాళ్ళ అడ్రస్ ఏమిటో చెప్పేసి అమ్మాయి పేరు శాంతి ఆ. ఇది వాళ్ళ ఇంటి నంబరు ఆ. ఇది మన ఇంటి ఫోను నువ్వే చెయ్యి నువ్వే చేయనన్నా అబ్బో పెళ్లికి వచ్చేసిందే 3545127 హలో ఎవరు మాట్లాడేది మనిషిని నాకు నువ్వు ఫోన్ చేసి ఎవరు అడుగుతావేంటయ్యా నువ్వెవరు నేను చెప్పను ముందు నువ్వు ఎవరో చెప్పు నేను చెప్పను గాక చెప్పను చెప్పవా అయితే నీతో సంబంధం క్యాన్సిల్ అరే ఫోన్ చేసి పేరు చెప్పకుండా సంబంధం క్యాన్సిల్ అంటావు నీకేమైనా మెంటలా మెంటల్ గంటలు అన్నావు అంటే పళ్ళు కొట్టి డెంటల్ డాక్టర్ దగ్గర పంపిస్తా ముందు మర్యాదగా మాట్లాడడం నేర్చుకో ఏంటి ఈ నవలా సుబ్బారావుని మర్యాదగా మాట్లాడటం నేర్చుకోమంటావా నవలా సుబ్బారావు అంటే నవలాలు అడ్డం పెట్టుకుని ఫ్రెండ్స్ అందరిని తిట్టేవాడివి ఆ సుబ్బారావేనా అవును నేనే ఇంతకీ నువ్వెవరు నేను రా రంగారావుని అదేరా పొట్టి రంగారావుని గుర్తుకొచ్చానా అయితే ఈ ఊళ్ళోనే ఉంటున్నావా అవునరా నువ్వు కూడా ఈ ఊళ్ళోనే ఉంటున్నావా రే నీకు ముఖ్యమైన విషయం మీ అమ్మాయి మా అబ్బాయి పరస్పరం ప్రేమించుకున్నారా అలాగా నాకు తెలీదే పెద్దవాళ్ళకి తెలిసేటట్టు ప్రేమించుకుంటారా వారిద్దరికి వెంటనే పెళ్లి చేసేయడం మంచిది ఏమంటావు శుభస్య శీఘ్రం నమస్కారం నమస్కారం రండి ఇదిగో నువ్వు వెళ్ళి ఆ దండలు తీసుకో అలాగే ఇక్కడ కూర్చో బాగున్నారా ఒరే చంటి ఇట్రా అయ్యా. ఇట్లా వీళ్ళెవరు తెలుసా మగ పెళ్లివారు అబ్బాయి గారి తండ్రి ఆయన స్నేహితులు వాళ్ళకి ఏం కావాలో దగ్గర చూసుకో ఏ ఇబ్బంది ఉండకూడదు రంగారావు ఏ అలాగే, వీళ్ళు. అలాగే గారు అయ్యా ఇలా రారా మే ఎవరు మగ పెళ్లివారు మరి మీరెవరు ఆడపెళ్లి వాళ్ళం మరి చేతులు కట్టుకుని నిలబడరా వెళ్ళి మా ఇద్దరికి మంచి కాఫీ పట్టరా అయ్యా ఓరా తిట్టి తీస్తా సారీ అండి అయ్యో బుగ్గన చుక్క కూడా పెట్టుకోకుండా ఏంటి థ్యాంక్ యూ ఎవరయ్యా ఈ అమ్మాయి చక్కగా కలివిడిగా సిగ్గు లేకుండా తిరుగుతుంది పెళ్లి కొడుకు తరపున బంధువా కాదమ్మ అయితే మరెవరు విజయబాబు ఫ్రెండ్ అమ్మ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంటే ఫ్రెండే అదే ఏ టైప్ ఫ్రెండ్ అని
అసలు ఆ ఫ్రెండ్షిప్ ఏంటో నాకు అర్థమైతే కదమ్మా మీకు చెప్పడానికి. ఎవరే అమ్మాయి చాలా ఓవర్ గా బిహేవ్ చేస్తుంది? ఫ్రెండ్ అట. ఫ్రెండ్ అయితే మాత్రం అంత ఓవర్ గా మీద మీద పడి ప్రదర్శించుకోవాలా? అతి కాకపోతే ఏమైనా మన శాంతి చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. సార్ కాఫీ సార్. కాఫీయా? టీ తెమ్మంటే కాఫీ తెస్తావురా? లేదు సార్, మీరు కాఫీ తెమ్మన్నారు సార్. కావాలంటే ఆయన అడగండి. కావాలంటే ఆయన అడగడం ఏంట్రా? మగపిల్లి వారు అబద్ధాలు చెప్తారా? టీ తెమ్మన్నా మేము అలాగైతే చెప్తా. పెళ్ళి ఆపు చేస్తా. వద్దు సార్, వద్దు. మరి మీరు టీ తెమ్మన్నారు, నాకు కాఫీ లేదు. టీ తెస్తారు సార్. ఆ కర్మ. టీ తీస్తా. పెళ్లికి ముందు ఎన్ని తిరుగులు తిరిగినా అదో దారి. ఓ పక్కన ఇంకో అమ్మాయితో పెళ్ళవుతుంటే అదేటమ్మా బొత్తిగా సిగ్గు లేకుండా. వాళ్ళకి ఏ స్నేహితాలున్నాయో మనకెందుకు? టీ సార్. టీయా? పెప్సీ అడిగితే టీ తెస్తావురా? నేను అడిగింది పెప్సీ, లేకపోతే పెళ్ళి వద్దు సార్, వద్దండి. మీరు పెప్సీ తెమ్మన్నారు. పెళ్లి కావడానికి ఇంకా 2 నిమిషాల టైం మాత్రమే ఉంది. నేను పెప్సీ తీసుకొస్తా. తిట్టి తీస్తా, లేకపోతే ఏమనుకున్నావు? అయ్యగారు, కోడలు గారు ఇంటి నుంచి వెళ్ళిపోయినాక పదార్థాలు అన్ని ఖాళీ అయిపోయిన గిన్నెలాగా ఇల్లంతా బోసిపోయిందండి. అవునండి, అబ్బాయి గారు కోడలు గారు ఎప్పటికైనా పాలు పంచదారలాగా కలుస్తారంటరా? అందుకేరా భయంకరమైన కుట్ర పంతున్నాను. నువ్వు వెళ్ళి కారులో పెట్టి. అలాగే సార్. అరే నాన్న, ఏంటి నాన్న? నువ్వు ఒకసారి మీ మామగారి ఇంటికి వెళ్ళి రావాలిరా. ఏంట్రా అలా మౌనంగా ఉండిపోయావు? ఏం మాట్లాడమే? ఒకసారి నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన తర్వాత శాంతి నాకు పెళ్ళాం కాదు, వాళ్ళ నాన్న నాకు మామ కాడు. ఓన్లే మీ మామగారు కాదు, నా ఫ్రెండ్. ఒకసారి మా ఇంటికి వెళ్ళి రావాలి. ఎందుకు? ఎందుకంటే మీ పెళ్ళైన తర్వాత మీ ఇద్దరం కలిసి ఓ చిన్న వ్యాపారం పెట్టాం కదా. ఇప్పుడు మీరిద్దరు విడిపోయారు, మేము కూడా విడిపోవాలనుకుంటున్నాం. అందుకని ఈ డాక్యుమెంట్స్ మీద ఆయన సంతకం పెట్టించురా. ఈ మాత్రం దానికి నేనెందుకు? మళ్ళీ పంపించు. నువ్వు వెళ్తే తప్పేంటి నాన్న? నేను వెళ్ళాలని రూల్ ఏంటి నాన్న? నాన్న, నువ్వు ఎందుకు వెళ్ళనంటున్నావో నాకు అర్థమైందే నాన్న. ఏంటి నాన్న నీకు అర్థమైంది వంకాయ? అక్కడికి వెళ్ళంగానే చమక్కుమని ఈయన గారి పెళ్ళం కనపడుతుంది. దాంతో వీడి గుండె ఢమక్కుమని కొట్టుకుంటుంది. ఆవిడేమో ఊ అని ఓ లుక్ వేస్తుంది. దాంతో వీడు ఊ అని జారి బెడ్ అయిపోతాడు. కొంచెం డెకరేషన్ ఎక్కువ అవుతుంది, తగ్గిస్తావా? ఆడు ఊ అని లుక్ వేస్తే ఊ అని జారిపోవడానికి నేను నీలా వీకేం కాదు, స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నవాడిని. అంత తేలిగ్గా బెండ్ అయితే వెళ్ళి సంతకం పెట్టించుకురా నాన్న. అలాగే నాన్న. అది ఇదిగో ఇక్కడి నుంచే బెండ్ అయిపోతున్నావు నాన్న. నో, అది శబాష్. ఇప్పుడు వెళ్ళు. అలాగే అలాగే. ఇప్పుడు ఇది ఎందుకు నాన్న? ఎందుకో చెప్తా కదా. ఇదే అది కదన్నా, పబ్లిక్ లో శాంతి నన్ను గోల్ చేస్తా. అందుకే ముందు ఇదే చెప్తా. అదే ఆ పబ్లిక్ లో నన్ను ఎంత వెయ్యరా, నువ్వు వెయ్యరా నాన్న. ఏంటో నేను చేదుగా ఉంది. చేదుగా ఉందా? ఎలా తగ్గావు? ఫోన్ ఫోన్ బాగుంటుంది. ముందు ఇది తిను. నువ్వు వెళ్ళి చికెన్ పట్టరా. ఓ పబ్లిక్ శాంతి మొగుడని కూడా ముందు చూస్తూ- ఇది వెయ్యరా చెప్తాను. అది నాన్నోయ్, అంత చేదు లేదు, కొంచెం రుచిగానే ఉంది. అట్టగా ఉంటుందిరా. పోన్ పోన్ ఇంకా బాగుంటుంది. వెయ్యి ముందు చెప్తా. ఆ? అది కాదు నాన్న, పబ్లిక్ లో శాంతి. ఏంట్రా పబ్లిక్ లో శాంతి? పబ్లిక్ లో శాంతి? ఆ శాంతి విషయం తేల్చడానికే కదా ఈ మందు. తీసుకో. వేస్తా. ఒకసారి ఇలాగ మేము పబ్లిక్ లో గొడవ చేస్తే 2 పెగ్గలు వేసుకుని ఇచ్చా. మళ్ళీ కిక్కురు మళ్ళా. అమ్మా! నువ్వు మా అమ్మను కొట్టావా? నాన్న, నేను ఇప్పుడు నేను కొట్టానా? పర్లేదు నాన్న. సారీ నాన్న, పర్లేదు, పర్లేదు. నేను కావాలని కొట్టలేదు, ఇది కొట్టించింది. ఈ స్పీడే కావాలి నాకు. ఈ స్పీడే కావాలి. వేసుకో, వేసుకో, వేసుకో. వేసుకోమమ్మా. వేసుకో, వేసుకో, వేసుకో. అది ఏయ్, ఏయ్, ఏయ్. అది కొట్లా. నేను శాంతిని ఎరగొడతా. కొట్టేసి పబ్లిక్ లో నన్ను ఇష్టం వచ్చాడు చనిపోయినట్లేదే. నాన్న. ఏంటి నాన్న? ఇంత
కొట్టాక నువ్వు నన్ను ఎందుకు కొట్టావు నేను నిన్ను కొట్టలేంట్రా నువ్వే నన్ను కొట్టావు నేను నిన్ను కొట్టానా? సరే నాన్న, నేను చేపించున్నానురా. నాన్న, కన్ను కొడుకు తండ్రి కొట్టవేంటి? స్పీడ్ లో వెళ్ళి శాంతి తుమ్ము లేపేయాలి అంతేనా? అంతే అయితే దాని ఇప్పుడే పిలు. శాంతి ఇలా రా. నేను శాంతేడు బాబు. ఓహో, వస్తుందా? ఛీ, నేను దీని మోహన్ చూడను. ఆటగా మనం శాంతి కొంచెం అటు తిరుగమ్మా. ఆ, పబ్లిక్ లో నన్ను అవమానిస్తానండి. ఏంటన్నా నువ్వు అమ్మను కొట్టావా? కొట్టలేదా కొట్టలేదు చంపేస్తాను. నేను దీన్ని ఎర్రగొడతా. కొట్టాయి ఎర్ర కొట్టేసి